తెలంగాణ పోలీస్ శాఖలో బెట్టింగ్ గేమింగ్ యాప్స్ తీవ్ర కలకలం రేపాయి. ఇటీవల సంగారెడ్డిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా నిన్న హైడ్రా కమిషనర్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నం, అంబర్పేట ఎస్ఐ రికవరీ బంగారం అమ్ముకోవడం వంటి ఘటనలు పోలీస్ శాఖను షాక్ గురి చేశాయి. దీనిపై స్పందించిన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, కొత్తగా విధుల్లో చేరిన వారు పక్కవారిని చూసి త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వ్యసనాలకు బానిసవుతున్నారన్నారు. డీసీపీ నేతృత్వంలో ఈ ఘటనలపై ఉన్నతాధికారులు సమీక్షించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు కమిషనర్. Yesterday again we've been discussing on this. అయితే ఈ యొక్క ఎస్ఓపి ఎవాల్వ్ చేస్తున్నాం. డీజీ సార్ నిన్న మాకు దీని మీద డిస్కస్ చేశారు. ఆఫీసర్స్ కొంత నా ఆఫీసర్ని పిలిచి ఒక ఎస్ఓపి ఏంటిది, వీళ్ళ మనం ఇంటర్నల్ మెకానిజం ఒకటి ఉంటుంది మా దగ్గర. రోల్ కాల్ సిస్టమ్ ఉంటుంది, క్యాటకిజము, లోకల్ ఇన్ఫర్మేషన్ అని మండే ట్యూస్డే ఉంటుంది. ఆ రోల్ కాల్ టైంలో మాట్లాడము, వాళ్ళ ప్రవర్తన ఇటువంటి ఉన్న వాళ్ళ బ్యాచ్మేట్స్లో కానీ ఇట్లా వేరే వాళ్ళతో ఇటువంటి ఇన్వాల్వ్ అవుతుంది తెలుసుకొని ఇంటర్నల్ విజిలెన్స్ పెట్టి అటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒకటి. ఒక ఎస్ఓపిని ఎవాల్వ్ చేస్తున్నాం. నేను ఒకటే కోరుకున్నానంటే తొందరగా డబ్బులు కావాలి అనేది ఆశ మనకు పెట్టుకోవద్దు. ఇది యంగ్ ఉన్న పిల్లలే జరుగుతుంది. ఇది ఇప్పుడు మేబీ అలాంటి వాళ్ళు మేము చేస్తలేము, వేరే యంగ్ పిల్లలు చేస్తున్నారు ఇదంతా. 2020లో 18లో వచ్చిన వాళ్ళు. దానికి కూడా ఏంటంటే సొసైటీలో ఉన్నటువంటి ప్రెషర్స్, ఈజీ మనీ కావాలా, అవి 1-2 సార్లు వచ్చేసరికి అదే వస్తాను వెనక పడడము, తర్వాత పియర్ గ్రూప్ ప్రెషర్ వల్ల అరే నాకు వచ్చింది డబ్బులు అని చెప్తే ఇతను కూడా ఇన్వెస్ట్ చేయడము, చాలా హ్యూజ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేసి నష్టపోతున్నారు. మేము కూడా చూసాము. ఇదేంటంటే అగైన్ మీరు ఇందాక చెప్పినటువంటి ఇది మార్జినలైజ్డ్ ట్రాన్స్జెండర్స్ కూడా చెప్పినప్పుడు ఇది కూడా సొసైటీలో భాగమే. మేము పోలీసు కూడా సొసైటీలో సివిలియన్సే. మేము కూడా అతనికి ఫ్యామిలీ ఉంటుంది, అతనికి సోషల్ నీడ్స్ ఉంటాయి, అతనికి ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, సివిలియన్ ఫ్రెండ్స్ ఉంటారు. అందులో అతను ఇంటరాక్షన్లో వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేస్తున్నట్టు ఇతను చేస్తున్నాడు. బట్ మన ప్రొఫెషనల్స్ కాబట్టి వీ నీడ్ టు బీ మోర్ కేర్ఫుల్. ఒక పోలీస్ అధికారిగా ఇటువంటి వాటిలో ఉండకుండా ఉండే విధంగా ఒక ఎస్ఓపిని ఎవాల్వ్ చేస్తున్నాం. వాళ్ళతో కంటిన్యూస్ ఇంటరాక్షన్ ఉంటాం. అంతేకాకుండా ఇంటర్నల్ మెకానిజం ప్రతి డీసీపీ ఆఫీస్లో, ఏసీపీ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో ఇంటర్నల్ మెకానిజం విజిలెన్స్ పెట్టి ఇటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు నేను ఏం చేస్తామని ముందే చెప్తా వాళ్ళు ఇంకా అలర్ట్ అవుతారు. అవన్నీ చెప్పము, కానీ మేము చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఇట్ ఈస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్ అండ్ థ్యాంక్ యూ. బతికే